విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ఒక వీడియో వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి, మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలు 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా 1% తొందరించకన్నా ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం. బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగర్కి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పుంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయాలు నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులకు నీళ్ళు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా.
భగీరథుడు తీర్థం తీసుకున్నాం, మనం కష్టపడితే సాధ్యమని కడాన 8 సార్లు ఓట్లేసిన వాళ్ళకి ఆ నీళ్లు తీసిపోయినప్పుడు ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు. అలాంటి తృప్తి వచ్చింది. ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం, జరగనీయకుండా చేయడం, ఇవన్నీ నిరంతరం చేశారు. ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది, మీరు చేయొద్దండి, క్యాన్సిల్ చేయొద్దండి, మళ్ళీ ఎవరికి బాధ్యత ఉండదంటే వినకుండా ఇది చేశారు. ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా 2000 సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే 2001, 2, 3 అదే మాట్లాడుతున్నారు. అంటే ఏం జరిగింది ప్రాజెక్టులో కూడా తెలియకుండా ప్రజల్ని మభ్య పెట్టారంటే ఏ విధంగా చేశారు? ఇది ఒక ఉదాహరణ.